అవకాశం ఇవ్వండి అన్నాడు. అదే సమయంలో ఇంతకుముందు మీరు అన్నట్టు పళనిస్వామి స్టాలిన్ కూడా వచ్చి మాకు కూడా అవకాశం ఇవ్వండి అన్నప్పుడు గవర్నర్ ఎవరికి అవకాశం ఇస్తాడు అన్నది పాయింట్. ఇక్కడ రెండో వ్యక్తి మాకు అవకాశం ఇవ్వండి అని అడగనప్పుడు మొదటి వ్యక్తి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాకు అవకాశం ఇవ్వండి అన్నప్పుడు గవర్నర్ ఇచ్చి తీరాలి. ఇది అన్డెమోక్రటిక్. గవర్నర్ ఏమన్నాడు తెలుసా? గవర్నర్ మార్నింగ్ రిపబ్లిక్ టీవీతో ఫోన్ ఇన్ లో మాట్లాడాడు అర్నబ్ గోస్వామితో. ఒకసారి ఆడియో ప్లే చేయండి పీసీఆర్. గవర్నర్ ఆడియో ఒకసారి ప్లే చేయండి. అందులో క్లియర్గా చెప్పుకొచ్చాడు, నాకేమీ విజయ్ని అడ్డుకోవాలన్న ఆ దురుద్దేశం నాకు లేదు, విజయ్ని సీఎం పీఠం మీద కూర్చోపెట్టకూడదన్న ఉద్దేశం కూడా నాకేమీ లేదు. నువ్వు అన్నట్టు అడిగాడు ఆయన. నాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అంటే నేను రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాను. నేను రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ని ఖచ్చితంగా చేరుకోవాల్సిందే. ఆ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉన్న వ్యక్తులు మాత్రమే నేను ప్రమాణ స్వీకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా సుప్రీంగా ఆ సీట్లో కూర్చోబెట్టే అర్హత నాకుంది కాబట్టి అది ప్రజలు ఇచ్చే తీర్పును కూడా నేను గౌరవించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం అతనికి మెజారిటీ లేదు. సో అతనికి మద్దతు ఇచ్చే పార్టీ లిస్టు నేను అడిగాను. కేవలం 112 మంది లిస్టు మాత్రమే తీసుకొచ్చిస్తున్నాడు. మిగిలిన 6 ఏరు అంటే నేను ఫ్లోర్ టెస్ట్లో చేసుకుంటాను అంటున్నాడు. ఈ లోపు కనుక కర్ణాటక పరిస్థితులు ఇక్కడ తమిళనాడులో వస్తే నేను అబాస్ పాలైపోతాను కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ గవర్నర్ అన్నది ఏంటి అంటే ఆయన డిస్క్రిషన్ ని రాంగ్ వేలో యూజ్ చేశాడు. ఎలాగో చెప్తా. వాట్ ఈజ్ మెజార్టీ ఆర్ మ్యాజిక్ ఫిగర్? అసెంబ్లీలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల్లోన ఫ్లోర్లో అటెండ్ అయిన ఎమ్మెల్యేల్లో సగమా మెజార్టీ అనేది అక్కడ నిరూపితం కావాలి. ఇక్కడ మీకు ఇద్దరు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు సుస్థిర పాలన అందించే అవకాశం ఉంటుందని నాకు నమ్మకం కలిగింది. ఏది అలా కానీ లేనప్పుడు ఏదైతే 234 సీట్లలోన 118 రావాలనేది ఎందుకు నిర్ణయించారు? ఇదే నిజమైతే ఇది నిజం కాదు. ఎందుకన్నారు మీరు అనేది ఏంటంటే ఆ రోజు ఫ్లోర్ కర్ణాటకలో 104 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఇంకా 7 మంది 8 మంది తక్కువ ఉన్న యడ్యూరప్పకి ఎందుకు ఇచ్చాడో చెప్పగలరా? ఇచ్చి ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు ఖచ్చితంగా బీజేపీ అబాస్ పాలైంది. ఏది సెంట్రల్ లో ఉన్న బీజేపీ అబాస్ పాలైంది. నీకు గవర్నర్ గిరిని నీకు గులాంగిరి చేసుకునేలా నీ ఇంట్లో పని మనుషుల మాదిరిగా రబ్బర్ స్టాంప్ మాదిరిగా సెంట్రల్ ఏం చెప్తే అది ఆ రోజు గవర్నర్ చేశారు అనేది అలిగేషన్ వచ్చింది. రెండు ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే మెజారిటీగా ఉండే పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదనేది ఒకటైతే, ఈ రోజు గవర్నర్ తప్పు పట్టాల్సిన అవసరం అయితే కాదు. ఎందుకంటే ఆయన చెప్తున్నది ఎందుకు మ్యాజిక్ ఫిగర్ ఎందుకు ఉంది? 234 ఉన్నప్పుడు 118 ఎందుకు పెట్టారు? నేనంటే అది కానీ కాకపోతే మీరు చెప్తున్నట్లు ఎవరైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ఇచ్చేచ్చు కదా. మ్యాజిక్ ఫిగర్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. మీరు గవర్నర్ మీరు ప్రభుత్వాన్ని ఇచ్చేట్లా అది ఫ్లోర్ టెస్ట్ కి వెళ్ళాల్సిన ఆయన అడిగింది మీరు నాకు 119 కాదు 112 ఫ్లోర్ టెస్ట్ కి వెళ్తాడండి 15 రోజుల పాటు. ఫ్లోర్ టెస్ట్ లో యడ్యూరప్ప మాదిరిగా ఆ రోజు ఓడిపోతాడు మద్దతు ఇచ్చేవాడు లేక. ఈ 15 రోజులు చెప్పేదండి 15 రోజుల పాటు ప్రజలు ఎన్నుకున్న మెజారిటీ ఇవ్వని వ్యక్తిని అనర్హుడైన వ్యక్తి చేత రాష్ట్రాన్ని అప్పగించినట్టే కదా. అలా ఉండదు. అనర్హుడు అని ఎప్పుడు తేలుతుందంటే గవర్నర్ కార్యాలయం ముందు అనర్హత తేలదు. గవర్నర్ కార్యాలయం ముందు అనర్హత తేలదు, ఫ్లోర్ లోనే తేలుతుంది అనర్హత. తేలుతుంది కానీ మరో వసూబాయి లాగా ఇప్పుడు గవర్నర్ కి నచ్చింది దాన్ని ఏమంటారు అన్నా డిఎంకే పళనిస్వామికి ఇచ్చి నువ్వు ఫ్లోర్ టెస్ట్ లో రుజువు చేసుకొని ఎగ్జాక్ట్లీ నేను అన్నది అదే. నో, ఇప్పుడు గవర్నర్ ఇప్పుడు మీరు అన్నట్టు పళనిస్వామి కూడా వచ్చి నాకు మద్దతు ఉందని 2వ లెటర్ కూడా ఇస్తే అప్పుడు మీరు అన్నట్టు గవర్నర్ ఎవరికి ఇవ్వాలనే డిస్క్రిషన్. ఇక్కడ పళనిస్వామి లేదు, డిఎంకే స్టాలిన్ లేదు, ఇచ్చింది భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు రాక ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేక రాష్ట్రపతి పాలన పెట్టి తర్వాత ఎన్నికలు జరిగిన సందర్భాలు ఎన్నిసార్లు ఉన్నాయో తెలుసా?